exaltation versus exhortation. Okay. ఎగ్జాల్టేషన్ అంటే మహింపరచటం, ఘనపరచటం. దేవుణ్ణి మనము స్తోత్రములతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ వి ఎగ్జాల్ట్ హిజ్ నేమ్, ఆయన నామాన్ని మహింపరుస్తాం, ఘనపరుస్తాం. దట్స్ ఎగ్జాల్టేషన్. బట్ ఎగ్జార్టేషన్ అంటే EXHORTAITION. ఎగ్జార్టేషన్ అంటే ఆధ్యాత్మికమైన హెచ్చరిక. సో ఒక విశ్వాసి, సో knowingly unknowingly, if he's getting deceived and going astray from the love of Christ, when you teach him the word of God, when you rebuke him, and that is exhortation, ఆధ్యాత్మికమైన హెచ్చరిక. నువ్వు హెచ్చరికిస్తున్నావు, పెద్ద తుఫాన్ రాబోతుందంటే దట్స్ నాట్ ఎగ్జార్టేషన్, దట్స్ అన్ అనౌన్స్మెంట్ ఫర్ ద వెదర్ ఫోర్కాస్ట్. సో బట్ వెన్ యూ ఆర్ కరెక్టింగ్ అండ్ రిబ్యూకింగ్ సమ్వన్ ఫర్ ద స్పిరిచువల్ బెనిఫిట్, అండ్ దట్ ఈస్ అన్ ఎగ్జార్టేషన్. సో కాబట్టి ఈరోజు మరి మనము కొద్ది నిమిషాలు ఎగ్జార్టేషన్ గురించి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు Colossians 3rd chapter. అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును ఓపెన్ చేయండి. Okay. So I'm guessing you have opened your Bibles to Colossians 3rd chapter. అయితే ఈ యొక్క వాక్య భాగంలోకి మనము వెళ్ళక ముందు, ఒకప్పుడు బ్యాక్ ఇన్ ద డేస్ మనకి చేతిలో బైబిల్ లేనప్పుడు దేవుని యొక్క వాక్, సో నోవహు ఉన్నాడు. నోవహుకి ఆ ఓడ కట్టమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏ విధంగా అంటే యెహోవా వాక్, ఆకాశం నుండి దేవుడు మాట్లాడేవాడు. అండ్ దెన్ తర్వాత ప్రవక్తల ద్వారా. మరి దావీదును అభిషేకించాలి అని చెప్పి ఎవరు వచ్చారు దావీదును అభిషేకించడానికి? సమూయేలుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. సో అంటే మనకి డైరెక్ట్గా దేవునితో కమ్యూనికేషన్ లేనప్పుడు ప్రవక్తలు మాట్లాడేవాళ్ళు, ప్రవక్తల ద్వారా మనకి దేవుని యొక్క వాక్ తెలిసేది. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎ బైబుల్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఒకప్పుడు మరి యూదులు ఎంతో కష్టపడ్డారు. యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉన్నాయి, అండ్ దెన్ అందులో 66 చాప్టర్స్ ఉంటాయి. సో యెషయా గ్రంథము, ద ఐజయా స్క్రాల్ ఎంత ప్రిజర్వ్ చేయబడిందంటే ఇజ్రాయెల్లో, ద హోలీ ల్యాండ్లో. సో ఎవరైనా ఒకవేళ ఐజయా స్క్రాల్ని దొంగిలించాలని ప్రయత్నిస్తే అది మొత్తం ఐరన్ గ్రిడ్ అంతా ఇట్లాగా క్లోజ్ అయిపోయి 2 kilometers కిందకి వెళ్ళిపోద్దంట అది. సో అంత పగడ్బందీగా ప్రిజర్వ్ చేశారు. సో ఆ యెషయా గ్రంథము రాసేటప్పుడు మరి యూదులు అసలు ముందు ఏదైనా లేఖనాలు రాసేటప్పుడు వాళ్ళు బ్యాక్ ఇన్ ద డేస్ ఆ సిరా యూజ్ చేసేవాళ్ళు కదా, అండ్ చర్మం మీద రాసేవాళ్ళు స్క్రోల్స్. ఆ చర్మం మీద రాసేటప్పుడు మొదటిగా వచ్చి స్నానం చేసి అవన్నీ రాయటం, అందులో యాహ్వే అన్న మాట ఒకవేళ ఉంటే ఇమీడియట్గా మళ్ళా ఆ ఒక్క మాట రాయడానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అండ్ యాహ్వే అన్న మాట రాసేవాళ్ళంట. 66 చాప్టర్స్ రాసిన తర్వాత పొరపాటున ఎక్కడైనా ఏదైనా తప్పు రాస్తే
మళ్ళా మొదటి చాప్టర్ నుంచి రాసేవాళ్ళంట. అంత నిష్ఠగా, అంత మరి కష్టపడి వాళ్ళంతా మరి ఆ యొక్క లేఖనాలు అన్నింటినీ ప్రిజర్వ్ చేయబట్టి, అండ్ మనకి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఈజీ అయిపోయింది, రైట్? అంటే బైబుల్ యాక్చువల్లీ గివ్స్ అస్ గాడ్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి మాట్లాడుతున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ మై పర్స్పెక్టివ్. కానీ హౌ కెన్ యూ అండర్స్టాండ్ గాడ్స్ పర్స్పెక్టివ్? హోలీ బైబుల్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద వన్ దట్ కెన్ గివ్ యూ గాడ్స్ పర్స్పెక్టివ్. ఓ, నేనైతే ఇట్లా ఆలోచిస్తున్నాను, దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు? దేవుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా దావీదు ఆలోచించేవాడని, అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఆయన నా హృదయానుసారుడు. తర్వాత సాత్వికం విషయంలో మోషేని దేవుడు ఏమంటున్నాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, మీక్నెస్. అందుకని మరి ఎవరి దగ్గర సాక్ష్యం పొందాడు? సాక్షాత్తు దేవుడి దగ్గర. మరి యోబుని ఏమంటున్నాడు? నా స్నేహితుడైన యోబుని చూసావా అని చెప్పి అంటున్నాడు. సో ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఈస్ కాలింగ్ అస్ ఫ్రెండ్. ఎంత ధన్యత కదా ఒక యోబుని నా స్నేహితుడైన. ఈవెన్ అబ్రహాంని, సో దేవుడు ఏమంటాడు, నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర నేను దాచేదనా. సో అట్లాగా ఒకప్పుడు మనకి ఆ విధంగా యెహోవా వాక్కు, ప్రవక్తల ద్వారా మాట్లాడటం, అండ్ దెన్ లేఖనాలు, ఇవన్నీ ఉన్నాయి. అయితే బ్యాక్ ఇన్ ద డేస్ ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే పద్యం రూపంలో చెప్పేవాళ్ళంట. ఇప్పుడు మరి అందుకనే మనకి హరికథ అని, బుర్రకథ అని, అవన్నీ పారాయణం అని, ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు అందరూ చదువుకోలేరు కదా, కొంతమంది చదువచ్చు, కొంతమంది చదువు రాదు. సో ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే ఒక పద్యం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం. ఇప్పుడు మనం పాటలు పాడాం, ఎంత మీనింగ్ ఉంది కదా. యెషయా గ్రంథం అంతా ఆ ఒక పాటలోనే ఇమిడించినట్లుగా మనము ఆ పాట పాడుతున్నప్పుడు మనకి యెషయా గ్రంథం గుర్తొస్తుంది కదా. గొర్రెకు తేబడిన ఒక గొర్రె పిల్ల కసాయుడి ముందు, ఆయన ముందు మౌని అయి ఉన్నట్లుగా. సో ఒకప్పుడు అట్లా సాంగ్స్ ద్వారా, పద్యాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అందించేవాళ్ళు. ఏంటంటే ఒకడు మరి ఒకవేళ ఒక బైబిల్ పట్టుకొని నేను నీకు బోధ చేస్తాను రా కూర్చోంటే ఎవరు కూర్చోరు. అదే కానీ ఒక ఆయన పద్యం పాడుతున్నాడు, ఏంటి ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే, మంచి బాగా పాడుతున్నాడే అని చెప్పి అనేటప్పటికీ వెంటనే దాని ద్వారా వాళ్ళు కావాల్సిన సారాంశం వాళ్ళు పొందుకునేవాళ్ళు. అదే అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాస్తూ అంటున్న మాటను మనం ధ్యానం చేద్దాం. సో నౌ యూ హ్యావ్ టర్న్డ్ Colossians 3rd chapter, right? Can someone read 16th verse? Yes, thank you, Amulya. Apostle Paul writing to Colossians, he's saying that let the word of Christ dwell in you richly. Who is the word of God? Jesus Christ is the word of God. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము అన్న చోట జీసస్ అని పెడితే ఆది యందు జీసస్ ఉండెను, అండ్ జీసస్ దేవుని యొద్ద ఉండెను, జీసస్ దేవుడై ఉండెను. సో ప్రకటన 12:19 ఉంటుంది అన్నమాట, దేవుని వాక్యము అని నామధేయం ఆయనకి కలిగి ఉంది అని. సో ఇక్కడ అపోస్టల్ పాల్ రిమైండింగ్ Colossians, and now he is reminding you and me through this word of God, through this verse. What is that he is reminding? Let the word of Christ dwell in you richly, teaching and admonishing one another in all wisdom, singing psalms and hymns and spiritual songs with thankfulness in your hearts to God. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన
పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. దట్స్ ద ఎగ్జార్టేషన్. బుద్ధి చెప్పడం అంటే ఏంటి అంటే, మనము ఒకరి బాగు కోసమే కదా మనం బుద్ధి చెప్తాం. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడంట. కానీ ప్రేమ కలిగిన వాడు ప్రేమతో గాయములు చేస్తాడు. ఎందుకంటే తన్ని హీ వాంట్స్ టు పుట్ హిమ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. సో సమ్టైమ్స్ గాడ్స్ చాస్టైజెస్. ఒక షెపర్డ్, ఆయన ఇప్పుడు చూడండి, పల్లెటూరు నుంచి, నేను ఐఎమ్ ఫ్రమ్ ఏ విలేజ్, విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి గ్రామంలో జన్మించాను. అయితే ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ విశాఖ, ఇట్స్ పార్ట్ ఆఫ్ సిటీ. ఒకప్పుడు దాన్ని విలేజ్ అనేవాళ్ళు. సో నేను 89లో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు, ఎక్కడి నుంచి నువ్వు అంటే వైజాగ్ అనేవాడిని. వైజాగ్లో ఎక్కడంటే పెందుర్తి, అంటే పెందుర్తి అని చెప్పచ్చు కదా, అది విలేజ్ కదా అనేవాళ్ళు. అంటే నీకు తెలుసు నాకేం తెలుసు అని నేను మనసులో అనుకునేవాడిని. అంటే ఇప్పుడు మనము అట్లా ఒక పల్లెటూరు నుంచి మనము వచ్చినప్పుడు ఎవరైనా గేదెలను కాసుకునే వాళ్ళని చూస్తే, గేదెలను కాసుకునేవాడు ముందుంటాడా వెనకుంటాడా? వెనకుంటాడు, కర్ర పెట్టి కొడతా ఉంటాడు. అందుకని ఏమంటాడు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ గొర్రెలు కాసేవాడు ఎక్కడుంటాడు? ముందుంటాడు. గొర్రెలు ఆయన మాట వింటాయి, ఆయన్ని ఫాలో అవుతుంటాయి. ఏదైనా ఒక గొర్రె మాట వింటలేదనుకో, అందుకనే ఆ పొలం గట్టులో నుంచి కిందకి పడిపోతా ఉంటే ఆయనకి దండము దుడ్డుకర్ర రెండు ఉంటాయి. సో దండం అనేది ఇట్ ఈస్ లైక్ అంబ్రెల్లా హుక్. పడిపోతా ఉంటే ఆయన ఆ గొర్రెని పట్టుకొని లాగుతాడు. అది అయినా కూడా రెండోసారి కూడా మాట వినకపోతే దుడ్డు కర్రేసి ఒక్కటి వేస్తాడు. తుంటి మీద దెబ్బ కలిగినప్పుడు దెబ్బ సెట్ అయిపోద్ది. అయితే రెండోసారి కూడా దెబ్బ వేసినా సెట్ అవ్వదు అనుకో, ఇంకొక దెబ్బ వేసి ఈ తుంటినారం ఇరిగిందనుకో, నడవలేకపోతే కుంటుతుంటే మెడలో వేసుకుంటాడు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది కరెక్షన్, చాస్టైజ్మెంట్. అందుకే కదా మరి ఎవరైనా ఒక మాట విని వెంటనే వాళ్ళు ఒబీడియన్స్ చూపిస్తే చాలా మంచిది. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఏమంటారు, ఎవరు మానకపోతే నైస్ ఉత్తరేగా అంటారు, వీడు మారరా. సో అట్లాగా ఇక్కడ మనము ఈ గొర్రెల కాపరి ఏ విధంగా అయితే ముందుండి ఆయన నడుస్తూ ఉంటే గొర్రెలు ఫాలో అవుతుంటాయో, మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ఎగ్జార్టేషన్ అనేది ఏంటి అంటే బుద్ధి చెప్పటం. నువ్వు ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఒకరిని నడిపిస్తూ ఆధ్యాత్మికంగా నువ్వు గద్దించావనుకో, దట్స్ అన్ ఎగ్జార్టేషన్. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసైమితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, మామూలుగా ఎవరైనా ఒకవేళ ఒక పద్యం చెప్పారనుకోండి, దాని అర్థము తాత్పర్యము చెప్పినప్పుడు చాలా బాగుంది అంటారు. కొంతమందికి మరి అదే పద్యం ఒక పాట రూపంలో పాడారనుకో, భలే పాడాడు అంటారు. మరి ఇప్పుడంటే రేడియో ఎవరు వింటలేదు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు రేడియోలో మరి ఇవన్నీ రంగస్థల పద్యాలు వచ్చేవి. అందులోని పాట తక్కువ, అంతా అంటమే ఉండేది లాస్ట్లోని. సో ఇప్పుడు అదే ఇప్పుడు దాన్నే ఒక పద్యంలో చెప్పామనుకో, చాకికో కలుతికి చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడిచినట్లు కుండ చిల్లు వడిన గుడ్డతో పగవచ్చు వీలు పడును పనికి బాగుగాను కూలబడిన నరుడు కుదురుట హృదయ అని ఉంది. అంటే ఏంటి అంటే, మామూలుగా చాకి కోకలుతికి చీకాకు పడిచేసి అంటే చాకులోడు ఏం చేస్తాడు, బండకేసి బాగుతాడు కదా, ఎందుకు అందులోంచి మురికి తీయాలని. చాకి కోకలుతికి చీకాకు పడిచేసి మైల తీసి లెస్స మడిచినట్లు, అందులో అంతా మురికినట్టు తీసేసి చక్కగా ఫోల్డ్ చేసి రెడీ పెడతాడు కదా. సో అదైతే బాగానే ఉంటుంది. కానీ ఈవెన్ ఒకప్పుడు కుండలు, మన నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేటప్పుడు కుండలతో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు.
కుండ చిల్లు పడిన గుడ్డ దోపకు వచ్చును. అంటే చిల్లు పడినంత మాత్రం కుండని ఎవరో పరేరు, దానికి గుడ్డ దోపుతారు. కుండ చిల్లు పడిన గుడ్డ దోపక వచ్చు, వీలు పడును పనికి బాగుగాను, కూలబరిన నరుడు కుదురుట అరుదయ్యా. ఎవరైనా సరే మనిషి మేజర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే లూజింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఏం లేదు. అరే పార్క్కి వెళ్ళాలంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, సో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. So that major depression leads to suicidal ideation and then sometimes like losing their own life. So అట్లాగా మనము ఇక్కడ ఒకప్పుడు back in the days that is how they used to share the word of God. అందుకనే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ అంటున్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్పి ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొలస్సీ పత్రిక గురించి ఒక్క మాటలో చెప్పాలి అని నేను అడిగాను అనుకో, మీరు ఏం చెప్తారు? కొలస్సీ పత్రిక మొత్తం అంతటిని ఒక మాటలో చెప్పాలంటే హెచ్చరిక. ఇట్స్ ఎ గుడ్ వన్. సో అట్లాగా ఇప్పుడు ఏంటి అంటే క్రీస్తు యొక్క సంఘము. సో ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సో we are the body of the church. Church is not a building, but it's a group of believers. And then who is the head of the church? Jesus Christ is the head of the church. అయితే ఆ సంఘము, క్రీస్తు సంఘము గురించి ఏ పత్రిక బాగా చిత్రీకరిస్తుంది అంటే ఎఫ్ఎస్సి పత్రిక. ఎఫ్ఎస్సి పత్రికని చదువుతున్నప్పుడు సంఘం గురించి ఎక్కువగా మీరు వింటారు అందులో. అయితే మరి సంఘానికి శిరస్సు అని ఏ పత్రిక చెప్తుంది అంటే కొలస్సీ పత్రిక. సంఘానికి శిరస్సు ఎవరయ్యా? ఇప్పుడు ఫస్ట్ మరి అసలు వధువు సంఘం అంటే ఎవరు? మరి సార్వత్రిక సంఘమే. అన్ని సంఘాలు కలిసి ఒక సార్వత్రిక సంఘంగా పైకెత్తబడినప్పుడే ఆ ఎత్తబడే సంఘము వధువు సంఘము. ఎవరు వధువరుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన పెండ్లి కుమారుడు. అండ్ దెన్ సంఘము పెండ్లి కుమార్తె. సో ఇక్కడ మరి సంఘం గురించి ఎఫ్ఎస్సి పత్రిక ఎక్కువగా మరి వివరిస్తే, కొలస్సీ పత్రిక ఆ సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు అని పత్రిక మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఈ కొలస్సీ పత్రిక విశ్వాసుల గురించి రాయబడిందా లేకపోతే అవిశ్వాసుల గురించి రాయబడిందా? బిలీవర్స్ కోసమా నాన్ బిలీవర్స్ కోసమా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బిలీవర్స్ కోసం. అంటే చూడండి, ఒక విశ్వాసి కూడా అనేక సార్లు పడిపోవచ్చు కదా. నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడని అని అంటే 7 మార్లు ఏంటి, 77 సార్లు కూడా పడిపోయే వాళ్ళు ఉన్నారు. సో బట్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే మనము బాప్టిజం తీసుకుని ఉంటే ఇట్స్ నాట్ ఎ లైసెన్స్ కదా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఆల్సో యాక్సెప్టింగ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. బట్ మనం అది అయిపోయింది, తీసుకోవడం అయిపోయింది కదా అని మనం యథావిధిగా వెళ్ళిపోతే మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాల్సిన వాళ్ళము ప్రాచీన స్వభావం వైపు వెళ్తున్నట్టు. సో ఇక్కడ ఏంటి అంటే కాబట్టి ఇందులో విశ్వాసుల గురించే ఈ కొలస్సీ పత్రిక రాయబడింది. విశ్వాసంలో ఏంటంటే క్రీస్తునందు వేరుపారి. ఇప్పుడు మనము 10 మందితో ఉంటాము, మనము బిలీవర్ అవ్వకముందు నలుగురితో పాటు నతానియేల్గా ఉంటాము, రైట్? అలాగా ఉన్నప్పుడు మనం సడన్ గా నువ్వు దేవుణ్ణి సొంత రక్షకుని అంగీకరించి రే పలానా చోటుకి వెళ్దామంటే నేను రానురా మీరు వెళ్ళండి అంటే ఏంటి తేడాగా బిహేవ్ చేస్తున్నాను, అసలు మనల్నే అందరినీ మొబిలైజ్ చేసేవాడు ఇప్పుడు రమ్మంటే రాడేంటి అంటే దెన్ దట్స్ ఎ డిఫరెన్స్ కదా, దట్స్ ఎ డ్రాయింగ్ లైన్. అంటే మనము ఎప్పుడైతే మనము ఒకవేళ ఒక డిఫరెన్స్ అంటే ఏదో పర్టికులర్గా పెక్యులర్గా ఉండాలని కాదు, నువ్వు దేవుణ్ణి చూపించేవాడిగా ఉండటానికి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డ్రా ఎ లైన్. అందుకనే విశ్వాసులు క్రీస్తునందు వేరుపారి జీవించు వారిగను క్రీస్తునందు మరుగై ప్రభు యొక్క సంపూర్ణతను పొందు వారొకటిచే మనము ఆయన లేని జీవితము నిరుపయోగము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఇప్పుడు నన్ను ఎవరైనా ఒక న్యూ పర్సన్ చూడంగానే నరేష్ క్రిస్టియన్ అని ఎలా చెప్తారు? చూడంగానే ఎవరు చెప్పలేరు, అన్లెస్ నేను చెప్తే, నేను ఎస్ ఐఎమ్ బోర్న్ అగైన్ ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్తే అప్పుడు ఓహో నువ్వు క్రిస్టియన్ వా అని అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు మామూలుగా అసలు క్రిస్టియన్ అంటే ఏంటి అంటే క్రైస్ట్ ఇన్, నాలో క్రీస్తుని నేను చూపించగలిగితే అప్పుడు నేను నిజమైన క్రైస్తవుడిని. అంతేగాని మా నాన్న క్రిస్టియన్ కాబట్టి నేను క్రిస్టియన్ అంటే ఇట్స్ నాట్ ఏ హెరిడిటరీ థింగ్, రైట్? అండ్ దెన్ ఈవెన్ ఒకవేళ మా పేరెంట్స్ రక్షణ పొందుకొని వాళ్ళు దే హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ దట్ యూఆర్ గోయింగ్ టు బీ విత్ ద లార్డ్ ఫర్ ఎవర్ ఫర్ ద ఇటర్నిటీ అని అంటే ఓకే, తల్లిదండ్రులను బట్టి కొడుకు వస్తుందా? ఇదేమో వంశపారంపర్యం వచ్చేది కాదు కదా, ఇట్స్ నాట్ హెరిడిటరీ. సో నా అంతటి నేను ప్రభువైన యేసుక్రీస్తుని నేను సొంత రక్షణగా అంగీకరించాలి, నేను మారాలి, మనస్సు మారి రూపాంతరం చెందటం వలన. సో ఇక్కడ మరి ఎప్పుడైతే మనము ఆయనను చూపించగలుగుతామో అప్పుడు మనం నిజమైన క్రైస్తవులం. సో క్రీస్తు లేని జీవితము నిరుపయోగం. సో ఇక్కడ మరి ఇప్పుడు యాక్చువల్గా మరి రిచువలిస్టిక్ థింగ్స్ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నా, రిచువలిస్టిక్ థింగ్స్ ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ్యం అనగానే ఏమంటారు? అదొక మతం, మతం పుచ్చుకున్నాడు రా. క్రైస్తవ్యం ఇస్ నాట్ ఎ మతం, ఇట్స్ అ మార్గం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును జీవమును సత్యమును. యూనో ఒక పౌరోహితుడు 70 years పౌరోహిత్యం చేస్తూ ఆయన ఒక రోజు ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఆయన అనుకున్నాడు, ఏంటి అసలు నేను నిజమైన దేవుడిని నేను ఆరాధిస్తున్నానా అని, నాకు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియాలని చెప్పి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. వచ్చిరాని మాటలో ఆయనకి నిద్ర రాలేదు. నెక్స్ట్ డే వచ్చాడు, పౌరోహిత్యం చేస్తూ ఉన్నాడు, మళ్ళా సేమ్ సెకండ్ డే నిద్ర రాలేదు. థర్డ్ టైం అనుకున్నాడు, ఈ రోజు నాకు ఎలాగైనా ఎవరో నిజమైన దేవుడు నాకు తెలియాలి అని చెప్పి ఆయన గుడి మెట్ల దగ్గర ఉండి కిందకి చూస్తూ ఉంటే అప్పుడు ఒక రిక్షా వెళ్తా ఉందంట. రిక్షా వెనక్కి రాసిందంట, ఏంటి? ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే జీవమును మార్గమును సత్యమేను అంటే ఒక్కసారిగా చూడు. ఇప్పుడు కొందరికి సడన్గా ఒకలాగా ఒక ఫీలింగ్ వస్తుంది, అంటే సెన్సేషన్. అది ఎట్లా అంటే even though it's not irrelevant, but I just want to share this. We all heard about sad news about Sandeep daddy, went to be with the Lord. అయితే ఆయన వీడియో కాల్లో చూస్తూ ఉన్నారు, సిపిఆర్ చేస్తున్నారు. బట్ ప్రస్తుతానికి క్రిటికల్గా ఉన్నారు కాబట్టి నేను బయలుదేరి వెళ్దామని అనుకుని ఫోన్ పెట్టేసినాక ఇమ్మీడియట్గా 1 minute తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, డాడీ ఈజ్ నో మోర్ అని. అయితే ఆ ఫోన్ రాకముందే ఎప్పుడైతే అక్కడ ప్రాణం పోయిందో ఈయనకి సడన్గా కడుపులో ఒక మంటలాగా స్టార్ట్ అయిందంట. తెలియకుండా కరెక్ట్గా అదే టైంకి ఈయనకి జమ్మని ఏదో ఒక రకమైన, అంటే దట్స్ బ్లడ్ రిలేషన్ కదా. ఒక్కొక్కసారి అంటే నేను సైంటిఫిక్గా నేనేం ప్రూవ్ చేయలేను, కానీ మనము ఒక్కొక్కసారి 6th sense, ద కాన్షియస్నెస్ సమ్టైమ్స్. సో అట్లాగా మనము ఎప్పుడైనా సరే మనము యాక్చువల్గా ఆయనకి ఒక్కసారిగా ఆ మాట చూడంగానే నేనే మార్గమును జీవమును సత్యమనంగానే వెంటనే ఒక ముస్లిం ఫ్రెండ్ అడిగాడంటే, ఖురాన్లో ఉంటుందన్నమాట అంటే నో. మరి భగవద్గీతలో ఉంటుందంటే ఆయనకు తెలుసు, లేదు. మరి ఎక్కడ ఉంటుంది అంటే బైబిల్లో ఉంటుంది అనేటప్పటికీ నాకు ఒక బైబిల్ ఇస్తారా అని ఒక క్రిస్టియన్ అడిగితే షూర్ అని ఒక కొత్త బైబిల్ అని ఇస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివి 70 years ఆఫ్ పౌరోహిత్యాన్ని వదిలిపెట్టి నౌ హి హాస్ బికమ్ ఏ ఫుల్ టైమ్ పాస్టర్. అయితే అంటే ఎవరో ఒకరు జరిగినందుకు అంతా ఏంటి అంటే అన్లెస్ మనం మనం అన్వేషించినప్పుడు సత్యాన్ని తెలుసుకొని నీ అంతటి నువ్వు రియలైజ్ అయినప్పుడు నమ్ముతావు. ఇప్పుడు నేనేదో ఒక పాస్టర్ని కదా అని ఎవరికో నేను సువార్త చెప్తే ఇమ్మీడియట్గా ఆయనకి బల్బు వెలిగిపోద్దా అంటే నో, అది గాడ్, ఐఎమ్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్. బట్ దేవుడు ఆ యొక్క కన్విక్షన్ని కాజ్ చేశాడు. సో చాలామంది మన చర్చ్లో ఉన్నవాళ్ళు హిందూయిజం నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది. ఒకప్పుడు మరి ఆ విధంగా ఒక తెలియని ఇగ్నోరెన్స్లో నుంచి
and then accepted the gospel and then accepted Jesus Christ as your personal savior. So ఇక్కడ మనము నలుగురితో ఉన్నప్పుడు then you have to show a difference, you have to draw a line, and that is how they will be inspired. ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంది, ఇందులో ఏదో తెలియని ఉంది, ఏంటది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే then there is nothing but the word of God. So that is the Lord Jesus Christ. అయితే ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక మనము అది విశ్వాసులకు అని చెప్పి అన్నాం కదా. సో లెట్స్ సీ ఫస్ట్ చాప్టర్ 1-2 వచనాలు చూద్దాం. సో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే అందులో ఏముందంటే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడి అయిన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. సో ఇది అన్బిలీవర్స్ కోసం, నాన్ బిలీవర్స్ కోసం కాదు, కానీ ఎవరి కోసం రాశాడు? పరిశుద్ధుల కోసము అండ్ విశ్వాసుల కోసం. సో కాబట్టి మరి ఇక్కడ మనము అంటే we have to revive ourselves, we have to renew our mind, so every time. ఇప్పుడు ఈవెన్ MD లైసెన్స్ కూడా ఒకసారి ఇచ్చేసినంత మాత్రాన లైఫ్ లాంగ్ నువ్వు రెన్యూ చేసుకునే అవసరం లేదంటే వాళ్ళు మరి ఎవ్రీ టైమ్ న్యూ ట్రీట్మెంట్స్, న్యూ డయాగ్నాస్టిక్ టెస్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు and they have to renew their license. Every year they have to renew their license. The same way మరి మనము నాకు అంతా తెలుసు అనుకునే ఎవరు లేరు, రైట్? సో మనం ఎవ్రీ టైమ్ ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ద హోలీ స్పిరిట్ గాడ్ టాక్స్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అరే ఇన్నిసార్లు చదివానే, నాకు ఇదేంటి చాలా కొత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు, కొత్త పర్స్పెక్టివ్ దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. సో అయితే ఈ కొలస్సీ అనే గ్రామానికి పట్టణ ఒకటి లవోదికియా అని ఉంటుంది, లవోదికియా. అదేంటంటే వాళ్ళకి సో మరి ఈ పత్రికను చదవాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్పడం మనం చూస్తాం. సమీప పట్టణమైన లవోదికియా ఉన్న వారికి ఈ పత్రిక చదవాలని ఆయన పలకటం మనం చూస్తాం. ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు 4th chapter 16th verse లో మాట ఉంటుంది. ఆర్భాటముతోను ప్రధాన దూతముతోను కొలస్సీ 4:16. Yes, thank you, Amulya. So ikkada, and when this letter has been read among you, have it also read in the church of the Laodiceans, and see that you also read the letter from Laodicea. So ikkada ee patrika meer chadivinchukunina taruvata Laodikiya vari సంఘములోను చదివించుడి, లవోదికియాకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఈ పత్రికను ఎవరు రాసి ఉంటారు? పాల్, రైట్? అపోస్టల్ పాల్. సో దట్స్ వే మనకి ఒకవేళ ఏ కన్ఫ్యూజన్ లేకుండా అది ఓపెన్ చేయంగానే రాసి ఉంటుంది కదా, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక అని. సో పాల్ ఈస్ ద ఆథర్ for this letter. And then క్రీస్తు శకము 60-61లో ఈ పత్రికను ఆయన రాసి తుకికు దగ్గరికి ఇచ్చి కొలస్సైకి ఆయన పంపాడు. సో అయితే ఇది ఈ కొలస్సై అన్న పట్టణము ఎక్కడుంటుందంటే అది ఎఫెస్కు 100 మైల్స్ ఏవేలో ఉంటుంది. అది ఒక లోయలో ఉంటుంది అన్నమాట ఆ పట్టణం. సో ఆ లోయ పేరు లైకస్ లోయ. అండ్ దెన్ ఏంటంటే ఎఫెస్కు దాదాపు 100 మైళ్ళ తూర్పున
మరి సమృద్ధి అయిన లైకస్ లోయలో అమరి ఉన్న పట్టణమే లవొదికయ. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఒక పల్లెటూరు నుంచి వచ్చాను అని చెప్పి అన్నాను కదా. మాకు పెందుర్తికి దగ్గరలో ఒక విలేజ్ ఉంటుంది, కొత్త వలస. దాని పేరు కొత్త వలస. దేనికి ఫేమస్ అంటే మంగళవారం సంతకి. మంగళవారం సంత అంటే ఇంక అన్ని గొడ్లతో సహా అన్నిటితో అన్నీ ఉంటాయి. అయితే నేను ఒకరోజు ఒక పాస్టర్ మన చర్చికి కూడా వచ్చారు, పాస్టర్ జాన్ మోజెస్ టుస్సీ. ఆయన ఏదో టాపిక్లో ఇట్లాగా కొత్త వలస మంగళవారం సంత గురించి మాట్లాడుతుంటే ఆయనకి గూస్ బంప్స్ వచ్చేసినాయి. అదేంటి అంటే ఐఎమ్ ఫ్రమ్ కొత్త వలస. ఆయన అదే ఊరి నుంచి. కొంతమందికి చాలా ప్రాంతీయ అభిమానం ఉంటుంది కదా. మొన్న ఏదో భీమవరం గురించి ఏదో మాట్లాడుతుంటే అన్న ఆనంద్ అంటే నాకు అసలే ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ అన్నాడు. నువ్వు ఎక్కువ తేడాగా మాట్లాడద్దు అని. సో రైట్, అట్లా ఈ కొలసి పత్రిక ఒక దానికి ఫేమస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆత్రేయపురం అనగానే వెంటనే ఏమంటారు, అబ్బా ఎంత బాగా తెలుసు. మరి అదే కానీ ఇప్పుడు మడత కాజా అంటే తాపేస్తారు, కాకినాడ గొట్టం కాజా అంటారు. సో అట్లా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దానికి ఫేమస్. అయితే ఇప్పుడు జనరల్గా గొర్రెలు ఏ కలర్లో ఉంటాయి? జనరల్గా వైట్గా, రైట్. అండ్ దెన్ మేకలు వచ్చి నల్లగా ఉంటాయి. మేకేమో నల్లగా ఉంటుంది, గొర్రెమో తెల్లగా ఉంటుంది. ఈ కొలసి దేనికి ప్రసిద్ధి అంటే నల్ల చర్మం కలిగిన గొర్రె నల్ల చర్మానికి అక్కడ బాగా ఫేమస్ అనమాట. అదేంటంటే శ్రేష్టమైన నల్ల గొర్రె రోమమునకు ప్రఖ్యాతిగాంచిన సంత అది ఆ కొలసి. సో ఇట్స్ బేసిక్గా మరి ఇప్పుడు మనం మొత్తం అంతా దీని గురించి ఒక ప్రాముఖ్యత గురించి మాట్లాడాలి అంటే ప్రాచీన పురుషుని పరిత్యజించి నవీన పురుషుని ధరించుకోవాలి. మరి జీవితం అన్ని పరిస్థితులందునూ ఏది ప్రత్యేకం కావాల్సిందంటే పరిశుద్ధత. మనము సాక్షాత్తు దేవుణ్ణి, మరి సర్వాన్ని సృష్టించిన దేవునికి మనం దగ్గర అవ్వాలంటే దేన్ని బట్టి మనం దగ్గర అవ్వగలము? దేన్ని బట్టి మనం ఆకర్షింపబడగలం అంటే పరిశుద్ధత. మరి గుంటలో పడవేయబడిన జోసెఫ్ మరి ఒక కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయ్యగలిగాడు అంటే దేన్ని బట్టి అంటావు? ఆయన్ని ఒక వైట్ పేపర్ లాగా ఆయన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. పరిశుద్ధతను ఆయన కాపాడుకుని ఈవెన్ పాటిఫర్స్ వైఫ్ టెంప్ట్ చేసినా కూడా ఆయన పారిపోయాడు. ఎందుకంటే నీకు నాకు మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు, కొంతమంది ఏమంటారంటే అరే మూడో కంటికి కనబడకుండా చేయండి అంటారు. సో మూడో కంటికి కనబడకుండా చేయడానికి ఆయనకు అవకాశం ఉన్నా కూడా ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. నీ దృష్టిలో నా దృష్టిలో కాదు, నేను దేవుని దృష్టిలో నేను తప్పు చేయకూడదు అన్నాడు. సో అట్లాగా ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని అంతగా దీవించినందుకు he became a prime minister of Egypt. He actually ఒక స్లేవ్ లాగా వెళ్ళిన ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగాడు. సో కాబట్టి మనము ప్రాచీన పురుషుణ్ణి పరిత్యజించి నవీన పురుషుని మనం ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మరి యొక్క సమయంలో దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.